నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు నూతన ఉత్సాహంతో యంగ్ గా కనిపిస్తారు. చాలామంది పెద్ద వయసు అయినప్పటికీ వారి వయసు కంటే చిన్నగా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. అయితే వారు అలా ఎందుకు ఉన్నారు? వారిలా మిగతా వారు ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే వారి జీవన విధానమే అని చెబుతున్నారు వైద్య నిపుణులు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చని, ఆయుష్ కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుష్ను పెంచే ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిత్య యవ్వనంగా ఉండాలని అనుకుంటారు. నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే వీటిని పాటించండి. వీటిని కనుక మీరు రోజూ పాటించారంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, నిత్య యవ్వనంగా ఉండొచ్చు. సూర్యోదయానికి ముందే నిద్రలేచేందుకు ప్రయత్నించండి. ఉదయం నిద్రలేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చని మంచి నీటిని సేవించండి. ఉదయం సూర్యుడిని చూడండి. ఆ మొదటి కిరణం మన శరీరానికి కాదు, మన మానసిక స్థితికి శక్తిని ఇస్తుంది. కనీసం రోజూ 10 నిమిషాలు ఎండలో ఉండండి. దాన్ని చూసిన కళ్ళు కూడా సంతోషిస్తాయి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి. రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు. రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయ రసం తాగితే శరీరంలో కొవ్వును తీసేస్తుంది. రోజుకి ఒక కప్పు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది. రోజుకి 3 లీటర్ల నీరు తాగితే రోగాలు దరిచేరవు. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది. నీళ్లల్లో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను పరగడుపున రోజూ 3 తింటే కొవ్వు కరిగిస్తుంది. ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది. కేవలం 2 అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగే అంత శక్తి వస్తుంది. నిద్రపోయే ముందు కీర దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రీఫ్రెష్ గా ఉంటుంది. ఎలాంటి తలనొప్పి ఉండదు. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు. 2 పూటలా పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంలో వేసుకుని తినేవారు నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. 2 పూటలా ధనియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది. నిప్పులపై కొద్దిగా వాము వేసి ఆ పొగను పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ను తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. ప్రతిరోజు నీళ్లల్లో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దాన్ని పంటికి వేసి రుద్దితే పండ్ల వెంటకారే రక్తం ఆగిపోతుంది. రోజు 2 అంజీర పండులను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అల్లం రసంలో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తమును శుభ్రపరచును. తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి తినట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పల్లీలు, బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్లు, ఎముకల పటుత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలాలతో కూడుకున్న నీటిని సేవించండి. వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులు కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి. రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటి రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు నీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది. పొద్దున్న పళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తేనె, 2 చిటికెలు దాల్చిన పొడి వేడినీళ్లలో కలుపుకుని 2-3 సార్లు పుక్కిలించినట్లయితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
రోజూ ఉదయం, రాత్రి ఒక చిన్న స్పూన్ తేనె, అంతే ప్రమాణంలో దాల్చిన చెక్క పొడి క్రమం తప్పకుండా సేవిస్తే వినికిడి లోపం తగ్గుతుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ తేనె, దానిపై కొంచెము దాల్చిన చెక్క పొడి చల్లి పరగడుపున మరియు మధ్యాహ్నం 3 గంటలకు తీసుకుంటే త్వరగా అలసిపోవుట నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక కప్పు నీళ్లలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించిన తరువాత అందులో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం అల్పాహారానికి ముందు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా సేవిస్తే అధిక బరువుని నియంత్రించి మరింత కొవ్వు చేరకుండా ఉంటుంది. గజ్జి, చిడుము, తామర తదితర చర్మ వ్యాధులకు తేనె దాల్చిన చెక్క పొడి సమపాళ్లలో కలుపుకుని పట్టించాలి. ఇది దివ్యంగా పనిచేస్తుంది. 3 స్పూన్లు తేనె, 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి పేస్టులాగా కలుపుకుని రాత్రిపూట మొటిమలకి పట్టించి మర్నాడు ఉదయం వేడి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా 2 వారాల పాటు ఆచరిస్తే మొటిమలు మాయమవుతాయి. 1 పెద్ద స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 చిన్న స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్ సమస్యలు పరిష్కారం అవుతాయి. 1 పెద్ద స్పూన్ తేనె, పావు చిన్న స్పూన్ దాల్చిన చెక్క పొడి కలుపుకుని 3 రోజులు సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు పోవడానికి ఉలవచారు, దానిమ్మ పండు గింజలు కలిపి తినాలి. తులసి ఆకుల రసం, తేనె కలిపి తీసుకోవాలి. పుచ్చకాయ తిన్నా కూడా మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి. లివర్ సమస్య ఉన్నవాళ్లు వేడినీళ్లలో తులసి ఆకులు కడిగి తినవలెను. ఇది అజీర్ణమునకు, కడుపు నొప్పిని కూడా నివారించును. ఇది మలేరియాకు, తలనొప్పికి కూడా మంచి ఔషధము. అనాసపండు తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది కీళ్లవాపుల నివారిణి. ఈ పండు తినడం వల్ల చర్మ వ్యాధులు కూడా రావు. ఈ అనాసపండు రక్తపోటు రాకుండా గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. పులిపిర్లను నిర్మూలించాలంటే అరటిపండు తొక్క లోపలి భాగం పులిపిర్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టరుని అతికించినచో క్రమంగా తగ్గుతాయి. అరటిపండులోని అధిక పీచు పదార్థం వలన మలబద్ధకాన్ని నివారించవచ్చు. దీనిని ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో తినడం వలన మెదడుకి చురుకుదనం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణ శక్తిని పెంపొందిస్తుంది. ఛాతిలో మంటను తగ్గిస్తుంది. దోమకాటు వలన వచ్చే వాపు, మంటకు అరటి పండు తొక్క లోపలి భాగంతో రుద్దితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి తగ్గించేందుకు భోజనం చేశాక విరామ సమయంలో చిరుతిండిగా అరటిపండును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ పండును తినేవారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సొంటి అనగా ఎండబెట్టిన అల్లం, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలి కలిగిస్తుంది. జలుబు, జ్వరాలకు, కడుపులో గడబడకు మంచి ఔషధం. ఈ సొంటి టీలో వేసుకుని తాగితే వెంటనే పనిచేస్తుంది లేదా పొడి చేసి అన్నంలో కలుపుకుని తినాలి. అజీర్ణానికి కూడా బాగా పనిచేస్తుంది. సొంటి 50 గ్రాములు, కందిపప్పు 2 స్పూన్లు, పెసరపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, నెయ్యి 4 స్పూన్లు, ఉప్పు తగినంత. 2 స్పూన్లు నెయ్యి వేడి చేసి ధనియాలు పప్పులన్నీ విడివిడిగా వేయించాలి. మిగతా నెయ్యిలో సొంటి చిన్న ముక్కలుగా చేసి రంగు మారే వరకు వేయించాలి. చల్లారాక అన్నీ కలిపి తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో తడి తగలకుండా వేసి భద్రపరచుకోవాలి. రక్తపోటు నివారణకు 1 స్పూను తేనె, 1 స్పూను అల్లం రసం, 1 స్పూను వెల్లుల్లి రసం కలిపి రోజుకు 2 సార్లు సేవించవలెను. ఆస్తమా అదుపులో ఉండాలంటే దాల్చిన చెక్క పొడి చేసి 1 స్పూన్ తేనె కలిపి సేవించవలెను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.